రాడు. కోచ్ ఈజ్ ఓన్లీ ఏ మెంటర్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. హీ విల్ టీచ్ యూ. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఎంత పెద్ద మాస్టర్ ఉన్నారు, శాప్ డైరెక్టర్, అలా వస్తున్నప్పుడు చిన్నప్పుడు 2వ క్లాస్ మాస్టర్ కనపడ్డారు అనుకోండి, లేచి నమస్కారం పెడతారు. ఏం సార్, 2nd స్టాండర్డ్ మాస్టర్ కనబడితే ఒక మాస్టర్కి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యత. అంటే మూర్ఖుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నా పిల్లలు గౌరవిస్తుంది, ఇంటికి రాకుండా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెడతారు. రాజు ఎలాగున్నా, ఎమ్మెల్యే గారు ఎలాంటి వాళ్ళైనా మన నియోజకవర్గం అందరూ కూడా గౌరవిస్తారు. కానీ విద్య ఉన్నటువంటి వాడికి ప్రపంచం మొత్తం విద్వాన్ సర్వత్ర పూజ్యత అంటారు. అంత విద్వత ఉన్నటువంటి వాళ్ళు మన కోచ్లు, గురువులు. అది మర్చిపోకండి. ఏ గురువైనా సరే ఖచ్చితంగా పిల్లడికి రావడానికే ప్రయత్నిస్తారు. అడాప్షన్ అనేటువంటి పిల్లలు. అండ్ మై సిన్సియర్ అపీల్ టు కోచెస్ ఆల్సో, మీరు ఎప్పుడు కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దు. వన్స్ ద బాయ్ స్టాండ్, ఎప్పుడు మీరు ఒక స్టేజ్ దాకా ఇవ్వగలరు. రేటింగ్ వచ్చేదాకా కొంతమంది జనరేట్ చేయగలరు. అప్ టు 1700 రేటింగ్ వరకు కొంతమంది ఇవ్వగలరు. ప్రొఫెషనల్ కోర్సు కొంతమంది ఇవ్వగలరు. కొంతమంది ఇవ్వగలిగి ఉన్నప్పటికీ కూడా టైం పట్టలేనటువంటి స్థితి ఉంటుంది. బట్ మీరు ఆ క్యాలిక్యులేషన్ చేసుకుని పిల్లల లైఫ్తో ఆడకుండా కరెక్ట్గా జడ్జ్ చేసుకుని కదా, యూ కెన్ డివోట్ ద టైం ఫర్ ద చైల్డ్ ఆర్ నాట్ 1-to-1 అనేటువంటి చూసుకుని ఇవ్వనేటువంటిది నా యొక్క అభ్యర్థన కోచ్లకి. సో ఈ విధమైన ప్రమాణాలు మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీ పిల్లలు సృజనాత్మకతో ముందుకు వెళ్తారు. అండ్ ముఖ్యంగా ఒక్కటి చెప్పి ముగిస్తాను, ఈ చెస్ గేమ్ అనేటువంటిది ఓవర్ ద నైట్ గేమ్ కాదు. ఒక డార్క్ రూమ్ ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చాలామంది అర్థం చేసుకోండి పేరెంట్స్. ఒక డార్క్ రూమ్లో మిమ్మల్ని పెట్టి, ఇదే రూమ్ ఇంత చీకటి అయిపోయింది, మొత్తం అమావాస్య చీకట్లో ఉన్నది. దేర్ ఇస్ ద స్టైర్స్, ఒక్క దగ్గర ఒక స్టైర్ ఉంది. ఎక్కడ ఉన్నదని మీకు తెలియదు, బట్ స్టైర్ ఈజ్ దేర్. మిమ్మల్ని చీకట్లో పడిస్తే మీరు ఎలా వెతుక్కోవాలి? కొంతమందికి అదృష్టం కొద్దీ ఇలా చేయి చాపగానే నిత్యం దొరుకుతుంది, ఆ మెట్లు దొరుకుతాయి. కొంతమందికి 2 గంటలు కష్టపడినప్పటికీ కూడా ఆ నిత్యం దొరకదు. సో వాళ్ళు అలా వెతుకుతూనే ఉంటారు. నిత్యం దొరికిన వాడు మటుకు నిత్యం వదలకుండా పైకి వెళ్తారు. అలాగే కొంతమందికి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పార్క్నెస్ వస్తుంది, అదృష్టం కొద్ది అవ్వచ్చు, వాళ్ళ ఇన్స్టింక్ట్ అవ్వచ్చు, వస్తుంది. అంతా చూసి అది కోచ్ మైనా వెంట మా కోచ్ మారుస్తామని అనుకోకండి. ట్రస్ట్ అనేది ముఖ్యం. మీకు ట్రస్ట్ అనేటువంటిది ముఖ్యమైనప్పుడే మీరు ముందుకు రాగలరు. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రొఫెషనల్ పేరెంట్స్, వీఆర్ లాంచింగ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ ద ఆర్బిట్రేషన్. ఇల్లీగల్ మూవ్స్ గురించి కానీ, మరొకటి టైం కంట్రోల్ గురించి కానీ, బేసిక్ ఆర్బిట్రేషన్. ఆర్బిటర్ అంటాడు ఒకడు, ఆర్బిటర్ అంటాడు. మీరు చూడండి, ఇక్కడ పెట్టండి, చిన్నపిల్లలు ప్రాబ్లం పెడితే వెంటనే టైం స్టార్ట్ చేసిన వెంటనే 15 చేతులు వేస్తాయి. ఆర్బిటర్. ఫస్ట్ యూ టీచ్ యువర్ సన్స్, చిల్డ్రన్ నాట్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. మీకు బేసిక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎప్పుడు చెప్పగలంటే మీరు అప్డేట్ అయితే ఉంటారు. అందుకని యూ ప్లీజ్ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్, దోస్ ప్రొఫెషనల్ పేరెంట్స్, యూ ప్లీజ్ జాయిన్ ది ఆర్బిటర్ రీఫ్రెషర్ కోర్స్. తెలుగులో కూడా చెప్తాము, ఇంగ్లీష్లో కూడా చెప్తాము, మల్టిపుల్ బైలింగ్వల్లో. మ్యాక్సిమం తెలుగు కవర్ చేస్తాం, మీకు అందరికి అర్థమయ్యే బేసిక్ ఆఫ్ ద రూల్స్. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్. మీరు తెలుసుకుని మీ పిల్లలకి అప్గ్రేడ్ చేయొచ్చు. ఆ విధంగా ఆ ఉద్దేశంతో పెట్టాము. ఎప్పుడైతే మీరందరూ ఎడ్యుకేట్, మా ఆర్బిటర్లో కూడా సగం మంది టైటిల్స్ ఉన్నాయి, ఏం లేదు అక్కడ, గుజ్జు లేదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఆర్బిటర్స్ ఆ స్కోర్ వేయడానికి తప్ప ఒక డెసిషన్ చెప్పడానికి లేదు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఉన్న వాస్తవాలు చెప్పాలి మీకు. సో దే ఆర్ గెటింగ్ ద టైటిల్స్, బట్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఒక ఇష్యూ వచ్చిందంటే చీఫ్ ఆర్బిటర్ని పిలుస్తారు, కానీ అక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ అప్గ్రేడ్, సైలెన్స్ ప్లీజ్, వీళ్ళందరినీ అప్గ్రేడ్ చేయడానికి మేము ఆర్బిటర్ని సెమినార్ని పెట్టాము. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకుని మీ పిల్లలకి చెప్పండి. అండ్ దేర్ ఇస్ వెరీ ఫెయిర్ ప్లే రెగ్యులేషన్స్. పిల్లడు వస్తాడు, చూస్తాం. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఎన్ ఇన్సిడెంట్ ఇన్ ద లా, ద్వారకా తిరుమల. పిల్లడు బయటికి అని వెళ్ళాడు, వాష్రూమ్కి అని వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాయన దగ్గర పోలేడు. ఇంకొక ఆయన ఫోటో తీశాడు, వాళ్ళ అమ్మ నాయన దగ్గర మాట్లాడాడు. వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత, రౌండ్ అయిపోయిన తర్వాత, ఇందాక రౌండ్లో వీడెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న చేపించారు. అంటే ట్రాఫిక్ రూల్స్ కంటే ట్రాఫిక్ సెన్స్ ముఖ్యం. 5 ఏళ్ళ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళమంటాడు, కూర్చొని మూవ్ వేయడమే రాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ విజ్ఞప్తితో కూడుకుని రూల్ ప్రకారం వెళ్ళకూడదు. ఆ పిల్లల్ని జడ్జిమెంట్ ఏం చేయమంటారు? పాయింట్ ఇమ్మంటారా? 5 ఏళ్ళ పిల్లవాడికి, సంవత్సరానికి ఇమ్మంటారా? ఆడమని చెప్పమంటారా? అక్కడికి ఎలా ఇచ్చాము? ఓకే, నువ్వు కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు 10 నిమిషాల లోపల చెప్పలేదు కాబట్టి నువ్వు గో అవుట్ అని చెప్పావు. అంటే మాకు ఒక విజన్ ఉంటుంది. ఆర్బిటర్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా చేయగలగాలి. ఎంత టైం లోపల చేయాలి,
ఏ విధంగా క్లాత్ ప్రెస్ చేయాలి,